ఆటగదరా శివ ఇది ఒక రూరల్‌లో మనకు సింగరేణి కాలనీలో ఎందుకంటే ఒక జాబ్ కోసము ఒక తండ్రిని చంపేంత క్రూరత్వంలో నిజంగా కనకయ్య గారు యాజ్ ఎ డైరెక్టర్‌గా తన ఎక్స్‌పీరియన్స్‌ను ఎందుకంటే ఒక లైఫ్‌లో ప్రతి మనిషికి ఒక సినిమా చెయ్యాలి అనేది ఉంటుంది. తను ప్రూవ్ చేసుకోవడానికి లేదా తనకు ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు చూపించాలి. ఇక్కడ ఇది జరిగింది అనేది ఇది న్యాచురల్‌గా జరిగిన సినిమానే. ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మాత్రము ఒక చిన్న ఎందుకంటే మనకు లో బడ్జెట్‌లో ఇది అనొచ్చు గానీ కంటెంట్ ఓరియెంటెడ్ కథ ఏంటైతే తీసుకున్న విధానం అయితే కనకయ్య గారు చాలా బాగుందండి. ఎందుకంటే మీరు అనుకున్నది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. ఎందుకంటే ఇది చిన్న సినిమా, ఇది ఓటీటీ అని కావచ్చు. ఆయన తీసుకున్న సబ్జెక్ట్ను కరెక్ట్ నేరేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్. కదరా శివ సినిమా బాగుంది. మంచి సందేశాత్మక చిత్రం. చూస్తే బాగుంటుంది అందరూ ఒకసారి. కుటుంబ విలువలతోటి చాలా అద్భుతంగా తీసిన సినిమా. కథ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఓ మంచి సినిమా అందరూ తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, సినిమా బాగుంది. స్వార్థం, కుట్ర కుతంత్రాలు, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈనాటి కాలంలో ఒక ఆప్యాయత ప్రేమను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చూపించారు. డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఆర్టిస్ట్ అందరూ కూడా బాగా చూశారు. తప్పకుండా ఈ సినిమాని చూడండి, ఆదరించండి ఇట్లాంటి వాటి. అందరికీ నమస్తే. ఈ మూవీ చాలా బాగుందండి. మన డైరెక్టర్ గారు మంచి నైపుణ్యంతో తీశారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు ఎన్విఎస్ కామేశ్వరరావు గారు ఒక మంచి ప్రయోగం చేశారు. అంటే ఇప్పుడు ఈ సమయంలో అసలు మనకంటే ఈ కాలానికి అనుగుణంగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఇందులో ఏంది అని అంటే తల్లిదండ్రులు బాధ్యతగా వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటే దాని మీద పిల్లలు విచ్చలవిడిగా ఉండి వారి ఇష్టానుసారానికి వాళ్ళు చేయటం, దాన్ని డైరెక్టర్ గారు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఒక మంచి ప్రయత్నం చేశారు. సినిమా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాకు రావడం జరిగింది. డైరెక్టర్ గారు చాలా చక్కగా యువత ఎలా చెప్పుడు దారిలో పోయి మద్యానికి బానిసై తన కుటుంబాన్ని ఎలా కోల్పోతున్నారో చాలా చక్కగా చెప్పడం జరిగింది. సినిమా మాత్రం బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా అందరూ చాలా బాగా చేశారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటున్నారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఆలోచిస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలు అనేది చాలా క్లియర్గా చక్కగా చూపించారు. ఇక కామేశ్వరరావు గారి ఆయన నటన గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఆయన గుండె పిండేసేంత ఇదిగా నటించారు. హ్యాట్స్ ఆఫ్ కామేశ్వరరావు గారు. అందరూ కొత్త వాళ్ళైనా అందరూ చాలా చక్కగా ఫ్రీగా యాక్ట్ చేశారు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఇలాగే ముందు ప్రాజెక్టులో కూడా చాలా చక్కగా రావాలని అందరు ఆర్టిస్టులకి, మన ప్రొడ్యూసర్ గారికి, కామేశ్వరరావు గారు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ. ఆటగదరా సినిమా చాలా బాగుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే మన కనకయ్య గారు చాలా బాగా అద్భుతం చేశారు. ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అందరికీ గుడ్ లక్, గుడ్ విషెస్. థ్యాంక్ యూ. ఆటగదరా శివ ఈ అంటే మనకున్న కర్మల్లో 3 కర్మల్లో ఈ కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో ఉన్న కర్మ ఈ జన్మలో అనుభవిస్తారన్నది ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని నేటి యువతరం నిర్విరామం అయిపోతానికి కారణం ఏంటనేది చూపిస్తానికి చక్కగా సెల్యులాయిడ్పై చూపించడం జరిగింది. అయితే ఏంటంటే పిల్లలు చెడిపోతానికి కారణం ముందు స్త్రీమూర్తి. మాతృమూర్తి కరెక్ట్గా ఉండగలిగితే ఇంట్లో ఖచ్చితంగా ఏ పిల్లలు కూడా చెడిపోరు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని చూపించడానికి ప్రయత్నం చేసినందుకు వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా, డైరెక్టర్ గారి ధైర్యాన్ని. థ్యాంక్ యూ. ఈ జనరేషన్లో పిల్లల్ని గారాభంగా పెంచి వాళ్ళకి ఏ కష్టం విలువ తెలియకుండా ఉంటే వాళ్ళు ఎలా తయారవుతుంది అనేది ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది. ఇంకా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా బాగా తీశారు. అంటే మనం చేసే కర్మని ఫలితం ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సినిమా తెలియజేస్తుంది మనకు. థ్యాంక్ యూ కనకయ్య గారు. సినిమా కుటుంబ పరంగా బాగుందండి. స్టోరీ చాలా బాగుంది. ఒక ఇంటి పెద్ద లేకపోతే
ఆ కుటుంబం ఎట్లా నాశనం అయిపోద్ది అన్నదే ఈ స్టోరీ. ఆయన ఉన్నంతసేపు ఆ కుటుంబం ఎంత పచ్చగా ఉందో, ఆయన చనిపోయాక అది చెల్లాచెదురైపోయింది. ఇదే ఒక మన సంఘానికి ఒక సందేశంలాగా ఉంది. చాలా బాగుంది. నాకైతే ఆ కుటుంబం పెద్దని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ కుటుంబం జీవితాంతం అట్లాగే ఉంటుందని నాకు అప్పుడు అనిపించింది. స్టోరీ పరంగా చాలా బాగుంది. ఆ తండ్రి పాత్ర వేసిన ఆయన చాలా 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 బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ సార్. మీకు సినిమా చాలా బాగుంది. ఈ రోజుల్లో ఏం తప్పులు చేస్తున్నామో అవి చేయకుండా ఉండడానికి ఈ సినిమాలో డైరెక్టర్ గారు బాగా చూపించారు. తండ్రి పాత్ర బాగా వేశారు. ఇవాళ అమ్మాయిలు ఎలా ఉండకూడదు, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఇవాళ ఈ సినిమాలో చూపించారు. ఆటగదరా శివ సినిమా కనకయ్య గారు అండ్ మన శివరావు సాంబశివరావు కామేశ్వరరావు చాలా కష్టపడి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు. సంతోషం, బాగుంది. యద్భావం తద్భవతి అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చి చివరిలో ఎండింగ్ చాలా బాగుంది. చేసిన కర్మలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడే అనుభవించాలి తప్పదు అని చెప్పేసి చేసిన వార్తను చాలా బాగుంది. చాలా బాగా చేయించారు కనకయ్య గారు. అందరూ కొత్త వాళ్ళే, పాపం ఏమి తెలియదు, అలాంటి కష్టపడి మీరు బాగా చేయించారు. ఐ వెరీ హ్యాపీ, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. సినిమా బాగుంది, అందరూ చూడండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చాలా బాగుంది. మా మామగారు చాలా మంచిగా తీసిండు. ఇంకా ఉన్నసరికి ఇలానే ఎదగాలి మా మామ అని కోరుకుంటున్నాను నేను. ఆటగదరా శివ మూవీ, ఆటగదరా శివ మూవీ తోట కనకయ్య గారు మా మాయ డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే అన్నీ చేశారు. చాలా అద్భుతంగా కర్మ సిద్ధాంతాన్ని రిప్రజెంట్ చేసే మూవీ. చెడు చేస్తే చెడు జరుగుతుంది అని చెప్పే సినిమా. మళ్ళీ ఒక పేట్రియార్కియల్ సొసైటీలో తండ్రి యొక్క విలువ మర్చిపోతున్న రోజుల్లో తండ్రి అనేవాడు ఒక పిల్లర్లా నిల్చుంటే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అని, ఆ తండ్రి లేనప్పుడు, ఆ తండ్రిని గౌరవించకుండా, ఆ తండ్రి విలువ అర్థం చేసుకోనప్పుడు జరిగే అనర్థాలని ఈ సినిమా చాలా చక్కగా చూపించింది. రియలీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. రియలీ ఎంజాయ్డ్ ద మూవీ. ఎ గుడ్ డ్రామాటిక్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. ఇట్ ఈస్ లైక్ ఏ న్యాచురల్ మూవీ. ఏంటి అంటే మూవీలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. ఒక ఇంటికి మూలము ఒక మెన్ అనేది, లేకపోతే ఒక ఫ్యామిలీ అనేది ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎలా ఏమంటారు బెండ్ అయిపోతారు అనే సిచ్యువేషన్స్ ఈ మూవీలో చూపించారు. సో నైస్.